హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మనం శనగపిండి లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సినవండి, కప్పు శనగపిండి, కప్పు షుగర్ తీసుకోండి. దాంట్లో 4 యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు శనగపిండి వేసి దాంట్లో కలపండి. బాగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు దోరగా వేయించాలి శనగపిండిని. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది లడ్డు. చూడండి, కలర్ మారింది కదా, బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి, అసలు ఆపొద్దు. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇది హై పెడితే మొత్తం అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ వేస్తున్నామండి. ఇప్పుడు మొత్తం కలపండి బాగా. ఆ షుగర్ కరిగే కొద్దీ అది మెత్తపడుతుందండి. కలుపుతూ ఉంటే అది మెత్తగా అవుతుంది. ఇది కొంచెం ఓపికతో చేసుకోవాలండి. కలపడం ఆపామంటే అడుగు పట్టేస్తుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి లడ్డు మాత్రము. దీన్ని బందర్ లడ్డు అని కూడా అంటారు. చూడండి, ఈ విధంగా కలపండి బాగా. కలుపుతూ ఉంటే ఆ మాదిరిగా వస్తుందండి మొత్తము. ఇప్పుడు చూడండి, గట్టి పడిపోయింది మొత్తము. ఇప్పుడు ఇది లడ్డు చేసుకోవడానికి ఈజీగా, కొద్దిగా గట్టి పడే వరకు కలపండి. లడ్డూకు మనం ఈజీగా ఉండేటట్టుగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు కట్టాలండి, లేదంటే లడ్డు రాదండి. తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుంది. కొంచెం గోరువెచ్చినప్పుడే కట్టండి లడ్డు మాత్రం. ఇక్కడ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కాలుతుందండి బాగా, అది కొద్దిగా చూసుకోండి. కొద్దిగా జీడిపప్పుతో డెకరేట్ చేసుకున్నామండి.